నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 7వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 ఈరోజు తిది దశమి ఉదయం 10:21 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము సాయంత్రం 6:15 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో 2:20 నుంచి తెల్లవారుజామున 4:07 వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారి 5:03 వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాల సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు అన్నిటిల్లోనూ విజయం సాధిస్తారు. కెరియర్‌లోనూ లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లోనూ మీరు ఏదైతే అనుకుంటారో వాటిల్లో ఈరోజు సక్సెస్ కనిపిస్తోంది. ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈరోజు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఎక్కువగా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇట్లాగా మీరు ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే కనుక అగ్రిమెంట్స్‌లో దానికి ఈరోజు మంచి సమయము తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బీపీకి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏవైనా రుగ్మతలు వచ్చే అవకాశం కానీ, లేదా ప్లేట్లెట్స్ పడిపోయినట్టుగా రిపోర్ట్స్ రావడం కానీ, ఇలాంటివి రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు తల ఎత్తేటట్టుగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడము, అలజడులు రావడము, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము, దెబ్బలాటలు, మనశ్శాంతి లేకపోవడము, ఇలా కుటుంబంలో అస్తవ్యస్త ధోరణి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రాన్ని కానీ జపించే ప్రయత్నం చేసుకోండి. తరువాత కన్యా రాశి వారికి చూసినట్టయితే కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభకు సక్సెస్ రావడము, వృద్ధి రావడము, మీరు చేసిన కష్టానికి ఫలితం ఈరోజు పొందేటట్టుగాను, కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినప్పుడు మీరు వెంటనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. దాన్ని డిలే చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే పాత వ్యాపారాలు తిరిగి మళ్ళా పునరుద్ధరించుకుంటారు. ఆగిపోయిన, నిలిచిపోయిన వ్యాపారాలు ఈరోజు తిరిగి ప్రారంభించడానికి చాలా అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్య సంబంధిత చూసినట్టయితే కనుక శరీరంలో అన్ని చోట్ల రుగ్మతలు రావడము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇతరత్ర ప్రధానమైన భాగాలు ఇబ్బంది గురవడము, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అవి తీవ్రతరమైతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు. చాలా అన్యోన్యంగాను శాంతియుత వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది. పరిహారంగా మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించని విజయాలు, ఊహించని శుభవార్తలు వినే అవకాశం ఈరోజు కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి తగిన శుభ వర్తమానాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత బాకీలు వసూలవుతాయి. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మజిల్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభ వాతావరణం, శుభ పరిణామాలు, శుభవార్తలు వినడము,
ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తోంది. దానికి తగిన సంతోషించదగిన సమయము ఈ రోజు. అయితే పరిహారంగా శనిదేవుడి ఆరాధన చేయండి. శనిదేవుడి యొక్క మంత్రాన్ని చదువుకోండి. శని సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రీడా రంగాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి విజయ సూచనలు ఈ రోజు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా డిస్కషన్స్ కానీ, ఏవైనా డెసిషన్స్ కానీ, ఒప్పందాలు కానీ, చర్చలు కానీ ఈ రోజు మీకు సక్సెస్ అయ్యే అవకాశము, లాభదాయకంగా ముందు ముందు ఉండబోయే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తీవ్రమైన అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఇవి లేదు, ఇబ్బందులు లేవు. చాలా అన్యోన్యమయంగా ఉంటుంది. మంచి వాతావరణమే ఈ రోజు కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, ఇంట్లో కానీ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.